అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓపెన్ ప్లాట్స్, రెసిడెన్షియల్, కమర్షియల్, ఐటీ పార్క్స్ మరియు రీటైల్ స్పేసెస్లో హైదరాబాద్ మార్కెట్లోనే టాప్ 3 పొజిషన్లో ఈరోజు మేము ఉన్నందుకు చాలా సంతోషంగా భావిస్తున్నాను. 94 నుంచి కూడా మా సంస్థ తరఫున 30 రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్, 17 కమర్షియల్ ప్రాజెక్ట్స్, 4510 అపార్ట్మెంట్స్ ఆల్రెడీ అందించడం జరిగింది. దీంట్లో 8 మిలియన్ స్క్వేర్ ఫీట్ ఆల్రెడీ డెలివర్ చేయడం జరిగింది. అండ్ పైప్ లైన్లో 40 మిలియన్ స్క్వేర్ ఫీట్ నెక్స్ట్ 5 ఇయర్స్లో మేము ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టాము. 1994లో కేవలం 3 వ్యక్తులు స్టాఫ్ పెట్టుకొని మేము ఈ సంస్థను నడిపించడం జరిగింది. కాలక్రమేణా మారుతున్న కాలాన్ని బట్టి, మాకు వచ్చే ప్రాజెక్టును బట్టి ఈరోజు దాదాపుగా వాసవి గ్రూపు 3500 మెంబర్స్కు ఈరోజు హైదరాబాద్ సిటీలో ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది. సామాన్యునికి కానివ్వండి, ఈరోజు హైదరాబాద్ సిటీలో ఎవరికైనా కానివ్వండి, సొంత ఇంటి కళ అనేది ఒక చాలా ఇంపార్టెంట్. మా చైర్మన్ గారు ఎప్పుడు అంటుంటారు, కస్టమర్ ఈజ్ నంబర్ 1 అని, కస్టమర్ ఈజ్ గాడ్ అని. సో అదేవిధంగా కస్టమర్ ఫస్ట్ రేషియోలో ఏ సంస్థ లేని విధంగా కస్టమర్ ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్ అని ఈరోజు మేము పేరు తెచ్చుకున్నాము. ఈ కస్టమర్కు ఎప్పుడు కూడా తక్కువ రేట్లో మంచి నాణ్యమైన ప్రోడక్టు అండ్ ప్రాజెక్టు టైంకు అందివ్వాలని మేము ఎంతో కృషి చేస్తున్నాము. అండ్ ఇందులో ఎన్నో లోటుపాట్లు ఉండొచ్చు, అవన్నీ కూడా అధిగమించి డే టు డేలో దీన్ని ముందు తీసుకెళ్లాలన్న ప్రయత్నంలో ఉన్నాము. అయితే రీసెంట్గా మనకు ఎంతో మంది యూట్యూబ్ ఛానల్స్ మరియు పాత్రికేయులు కొంతమంది మా వాసవి సంస్థను చాలా కించపరిచే విధంగా మాట్లాడడం జరిగింది. మేము కబ్జాలకు పాల్పడుతున్నామని, చెరువులను ఆక్రమిస్తున్నామని, ఇటువంటి అనేది అవాస్తవాలన్నీ, అవన్నీ కూడా నేను ఈరోజు ఖండిస్తున్నాను. ఈరోజు గత ప్రభుత్వం ఉన్నప్పుడు 1994 నుంచి వాసవి సంస్థ ఉంది. ఎంతోమంది ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా మా సంస్థ నిలదొక్కుని హైదరాబాద్ సిటీలో నిర్మాణ రంగంలో మేము ముందుకెళ్ళాము. మీరు చూసుకుంటే కనుక 1994 నుంచి దాదాపుగా 6 ముఖ్యమంత్రులు మారుంటారు, ఎన్నో ప్రభుత్వాలు మారుంటారు. వీరందరూ ఉన్నప్పుడు కూడా మేము ఉన్నాము. మేము ఎప్పుడు కూడా బిజినెస్ ఫ్రెండ్లీ ఆర్గనైజేషను. మేము ఎటువంటి పొలిటికల్ బయాస్డ్ కానీ, పొలిటికల్ పార్టీకు అలైన్డ్ కానీ మాకు ఎటువంటిది లేదు. సో వీఆర్ ఓన్లీ ఇన్ ద బిజినెస్. సో ఇంతవరకు 94 నుంచి దాని నిదర్శనం ఏంటంటే 94 నుంచి ఇప్పటి వరకు 2024 గత 30 సంవత్సరాల్లో ఎన్నో ప్రభుత్వాలు మారినా మేము మా పనితీరును డే బై డే, మా ఇంటర్నల్ ఆర్గనైజేషన్ ఎలా స్ట్రెంగ్తన్ అప్ చేసుకోవాలి, మా ప్రాసెసెస్ని ఎలా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, అదేవిధంగా నాణ్యతమైన ప్రోడక్ట్ ఎలా కస్టమర్కి అందివ్వాలనే ఆలోచనతోనే మేము ముందుకెళ్తున్నాము. మాకు ఎటువంటి పొలిటికల్ అలయన్స్ కానీ ఎవరితోనూ కానీ లేదండి. అది ప్లీజ్ అందరూ నోట్ చేసుకోవాలి. అండ్ ఎంతోమంది మిత్రులు మేము కబ్జా చేస్తున్నామని, విజయ్ కుమార్ గారు మా సంస్థ చైర్మన్ ఎంతో పెద్ద మనిషి, మనకు క్రెడై అండ్ ట్రెడాలో అతనికి తగ్గ గౌరవంగా మన లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది రీసెంట్గా. ఎంతో తక్కువ మంది 30 సంవత్సరాల అనుభవంతో ఉన్నారు ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో. మీరు చూస్తే కనుక రియల్ ఎస్టేట్ అనుభవం ఉన్న వాళ్ళు 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఉన్న ప్రమోటర్స్ ఉన్నారు. కానీ అతి పాత ప్రమోటర్స్లో మా చైర్మన్ విజయ్ కుమార్ గారు ఒకరు. సో వాళ్ళను ఏమాత్రం కూడా గౌరవం లేకుండా కొంతమంది అట్లా చిత్రీకరించడం జరిగింది. సో అదాన్ని ఖండిస్తూ ఈ సబ్జెక్టు మీద కొన్ని మా ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ గురించి వాస్తవాలను మీ ముందు ఉంచాలని ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సో సిఎస్ఆర్ కింద, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మా సంస్థ వాసవి ఫౌండేషన్ అని ఒక సంస్థని స్థాపించడం జరిగింది. ఆ వాసవి ఫౌండేషన్ గురించి మేము ఏమేమి కార్యక్రమాలు చేస్తామనేది ఒక ఏవీలో తెలుసుకున్నాం. ఎన్నో సమాజానికి సేవలు అందించాలని మా చైర్మన్ గారి ఇనిషియేటివ్స్ తోటి చేపట్టడం జరిగింది. సో ఇందులో భాగంగా ఈ లేక్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి గత ప్రభుత్వము తీసుకురావడం జరిగింది. ఇందులో అప్పటి
చీఫ్ సెక్రటరీ గారు కానివచ్చు, వేరే కరస్పాండెంట్స్ మన మున్సిపల్ నుంచి సీసీపీ గారు కావచ్చు, ఇటువంటి లేక్స్ డెవలప్మెంట్కి ఉన్నాయండి, మీ ఫౌండేషన్ తరఫున మీరు టేకప్ చేయండి అంటే, చాలా ఖర్చుతో కూడుకున్న పని అండి, ఇది మేము చేయలేము అంటే, లేదంటే మన చాలా ఇబ్బందులు వస్తే మేము కన్స్ట్రక్షన్లో ఉన్నాము, మాకు లేకు సుందరీకరణ ఇవన్నీ మాకు తెలియని సబ్జెక్ట్స్ మేము చేయమంటే, లేదంటే మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా మేము అందిస్తాము, మీరు లేక్స్ను సుందరీకరణ కోసం బ్యూటిఫికేషన్ కోసం టేకప్ చేసి ఈ 2 లేక్స్ అన్న మీరు డెవలప్ చేయండి అని చెప్పి మాకు రిక్వెస్ట్ చేయడం జరిగింది గవర్నమెంట్. సో ఇందులో భాగంగా మేము అన్నీ చేయలేమండి. దాదాపుగా ఒక మా అపర్ణ వాళ్ళు ఒక లేక్ డెవలప్ చేశారు. అలాగే ఇంకో 2 ప్రభుత్వ మన రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా 1-2 లేక్స్ డెవలప్ చేశారు. ఇదే విధంగా మీకు ఎటువంటి క్లియరెన్సెస్ కావాలన్నా మేము సపోర్ట్ చేస్తామండి, మీరు టేకప్ చేయండి అంటే 2 లేక్స్ను మనం టేకప్ చేయడం జరిగింది. ఒకటి ముండికుంట చెరువు అని మన నోవోటెల్కి వెళ్ళే రూట్లో ఉంటుంది హైటెక్ సిటీలో. అలాగే వాసవి సరోవర్ మా ప్రాజెక్టు వద్ద, మీ ప్రాజెక్టు దగ్గరే ఉంది కదండి, మీకు వర్క్ చేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది, చిన్న మైసమ్మ చెరువు కూడా టేకప్ చేయండి అంటే, లాస్ట్ ఇయర్లో ఈ 2 లేక్స్ కూడా గవర్నమెంట్తో అగ్రిమెంట్ చేసుకొని ఈ 2 లేక్స్ కూడా మేము డెవలప్మెంట్కు తీసుకోవడం జరిగింది. అయితే ఈ వాసవి సరోవర్ అన్న ప్రాజెక్టు మూసాపేటలో ఉంటుందండి. ఇది ఇక్కడ అన్ని ప్రభుత్వ అనుమతులతో మేము ఇక్కడ నిర్మాణం చేపట్టాము. దానికి సంబంధించిన వివరాలను ఇక్కడ మీకు మీ ముందు ఉంచుతున్నాను. ఈ ప్రాజెక్టు వాసవి సరోవరకు ఆనుకొని ఉన్నదే చిన్న మైసమ్మ చెరువు. 21 ఎకరాలు 11 టవర్లు ఈ ఫిగర్స్తో నిర్మాణం చేస్తున్నాము. మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక ఇది చిన్న మైసమ్మ చెరువు ఇక్కడ వస్తుందండి. ఇక్కడ ఇది చిన్న మైసమ్మ చెరువు, దాని పక్కనే మా ప్రాజెక్టు ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్కి వెళ్ళండి. అయితే ఇది గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన రెవెన్యూ స్కెచ్. పని చేయట్లేదు బ్యాక్. ఇందులో ఎంత ల్యాండ్ పట్టా ల్యాండ్ ఉంటుంది, ఇందులో ఎఫ్టీఎల్కి ఎంత పోతుంది, బఫర్ జోన్కి ఎంత పోతుంది, సర్ప్లస్కి ఎంత పోతుంది, అన్నీ పోయిన తర్వాత నెట్ ఏరియా ఎంత ఉందనేది మనం చూడడం జరిగింది. నెక్స్ట్ వెళ్ళండి. దాని తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాట్లాడినప్పుడు ఇందులో 2 చెరువులు ఉంటాయండి, కామన్ చెరువు, చిన్న మైసమ్మ చెరువు అని 2 చెరువులు. ఇవన్నీ గొలుసు కట్టు చెరువులు. గొలుసు కట్టు చెరువులు అంటే మీరు చూస్తే కనుక పై చెరువు నిండిన తర్వాత ఒక కాలువ ద్వారా కింది చెరువుకు వాటర్ రావడం జరుగుతుంది ఈ గొలుసు కట్టు చెరువు విధానంలో. అయితే ఇందులో ఇది ఏదైతే కెనాల్ విడుతుందో ఇది సరిపోవట్లేదండి. ఇది మాకు చాలా ప్రాబ్లంగా ఉంటుంది. ఎప్పుడన్నా హైదరాబాద్ నగరంలో వర్షం పడినప్పుడు రోడ్లన్నీ కూడా జలమయంగా కనిపిస్తున్నాయండి. ఇటువంటి ప్రాబ్లమ్స్కు మీ ల్యాండ్ మీరు ప్రాజెక్ట్ చేపడుతున్నారు కాబట్టి ఈ కెనాల్ విడుతును మేము పెంచుకుంటాము, మీరు మాకు దాదాపుగా ఒక కెనాల్ ఇవ్వండి అని గవర్నమెంట్ వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు మమ్మల్ని అడగడం జరిగింది. అయితే ఎటువంటి కాస్ట్ లేకుండా దాదాపుగా 2.5 ఎకరాలు ఫ్రీగా గవర్నమెంట్కు గిఫ్ట్ డీడ్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టులో ఎటువంటి డబ్బు తీసుకోకుండా దాదాపుగా 2.5 ఎకరాలు గిఫ్ట్ డీడ్ ద్వారా ఈ కెనాల్ విడుతును పెంచడానికి మా సంస్థ తరఫున మేము గిఫ్ట్ డీడ్ చేశాము. దీనికి సంబంధించిన ఇరిగేషన్ అధికారులందరితో పాటు అనుమతులు తీసుకున్నామండి. ఇది ఇరిగేషన్ యూనివర్సిటీ దానికి సంబంధించింది. నెక్స్ట్కి వెళ్ళండి. ఇది మేము తీసుకున్న బిల్డింగ్ పర్మిట్ ఆర్డరు, ఇది రేరా అనుమతి. ఇది ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ పైన ఉంది మన కామన్ చెరువు, ఆ కింద ఉన్నది చిన్న మైసమ్మ చెరువు. గొలుసుకట్టు చెరువులో భాగంగా ఈ ఏదైతే కాలువ ఉందో పై చెరువు నుంచి కింద చెరువుకు వాటర్ పోవడానికి కాలువను చాలా చిన్నగా ఉందండి. అది అక్కడ పక్కన రాజీవ్ గాంధీ నగర్ అని చెప్పి అక్కడికి వెళ్ళి అక్కడ మీరు చిన్న చిన్న హౌజెస్ ఉన్నాయి, అక్కడ అవన్నీ బస్తీలు ఉన్నాయి, అక్కడ అన్ని నీళ్ళు నిండిపోతున్నాయండి. ఎక్కువ నీరు వర్షాలు పడ్డప్పుడు మీ ప్రాజెక్టు ద్వారా ఒక కొత్త కెనాల్ ఇవ్వండి అని గవర్నమెంట్ జిహెచ్ఎంసీ వాళ్ళు వాళ్ళ మాస్టర్ ప్లాన్ భాగంగా లేకున్నా కానీ ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని వాళ్ళు అడగడంతో దాదాపుగా 2.5 ఎకరాల ల్యాండ్ ఫ్రీగా గిఫ్ట్ డీడ్ చేయడం జరిగింది మేము. నెక్స్ట్ బ్యాక్. ఇదే అండి గిఫ్ట్ డీడ్. 8,725 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ డాక్యుమెంట్ నెంబర్ 2603 ద్వారా ఈ సర్వే నంబర్లలో 49, 54, 57, 66, 67, 83, 85 అండ్ 86 మా పట్టా భూమి గవర్నమెంట్ వారికి గిఫ్ట్ డీడ్ చేయడం జరిగింది. ఓన్లీ ప్రజా శ్రేయస్సు కొరకు, ఎటువంటి ఇబ్బందులు ప్రజలు పడవద్దని, లో లయింగ్ ఏరియాస్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రావద్దని,
వర్షాలు పడినప్పుడు తగిన అవుట్లెట్ వాటర్ అవుట్ఫ్లో ఏదైతే ఉంటుందో బాగా రావాలని ఈ గిఫ్ట్ డీడ్ ఎగ్జిక్యూట్ చేయడం అయింది. దీని తర్వాత ఏదైతే మా ప్రాజెక్ట్ ఈరోజు చిన్న మైసమ్మ చెరువు ఉందో అక్కడ 100 ఫీట్ రోడ్ శాంక్షన్ అయినప్పటికీ అక్కడ రోడ్ ఫార్మేషన్ కాలేదు. ఫిజికల్గా జిహెచ్ఎంసీ వాళ్ళని అడిగితే టైం పట్టొచ్చండి, ఇప్పట్లో ఈ రోడ్స్ అన్ని ప్రయారిటీ వైజ్గా వేసుకుంటూ వెళ్తున్నాము, ఈ రోడ్కు ఫండింగ్ ఇంకా టైం పట్టొచ్చు అంటే మేమే వాలంటరీగా ముందుకు వచ్చి 100 ఫీట్ రోడ్డు దాదాపుగా ఒక 1.5 కిలోమీటరు మేమే వేసుకుంటామండి, మేము మా తరఫున మా ప్రాజెక్టు అక్కడ ఉన్న వాళ్ళందరికీ బాగుపడుతుందని చెప్పి మేమే స్వయంగా జోనల్ కమిషనర్ అప్పట్లో మమతా గారు ఉండే జిహెచ్ఎంసీ జోనల్ కమిషనరు వాళ్ళతోని ఈ ఎంఓయు చేసుకోవడం జరిగింది. ఈ ఎంఓయు ద్వారా రోడ్డు నిర్మాణానికి కావాల్సినంత ఖర్చు కూడా మేమే భరించి కిలోమీటర్న్నర బీటీ రోడ్డు ప్రజా శ్రేయస్సు కొరకు మేము వేయడం జరిగింది. దానికి సంబంధించిన ఎంఓయు ఇది. దాదాపుగా ఎంత ఖర్చు వచ్చిందండి? దాదాపుగా 8 crores ఎక్స్పెండిచర్ పెట్టుకొని రోడ్డు నిర్మించడం జరిగింది. 2.5 ఎకరాలు గిఫ్ట్ డీడ్ చేయడం జరిగింది. ఇదే రోడ్ అండి. మా ప్రాజెక్ట్ నుంచి మెయిన్ రోడ్ నుంచి కనెక్ట్ మాకు సంబంధం లేనప్పటికీ, రోడ్లు వేసే బాధ్యత మాది కానప్పటికీ, ఆ ఏరియాలో ఉన్న దాదాపుగా అన్ని ప్రాజెక్ట్స్కు హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి మేమే ప్రయత్నించి పర్మిషన్ తీసుకొని అధికారులు అన్ని లాంఛనాలు పూర్తి చేసుకొని ఈ రోడ్ కూడా వేయడం జరిగింది. నెక్స్ట్ ఓకే. సో దాంతో ఈ 2 ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ గురించి మాకు చెరువులకు ఆనుకొని ఉన్న ప్రాజెక్ట్స్ ప్రస్తుతానికి ఇవి 2 కాబట్టి ఈ 2 ప్రాజెక్ట్స్ గురించి మీకు వివరించాలని నేను అనుకున్నాను. అదేవిధంగా వివరించడం జరిగింది. దీంతో పాటు మేము ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం మా సంస్థ తరఫున. అది మీరు ఫౌండేషన్ వీడియోలో చూశారు. సో మరొకసారి ఈ మాటను నేను వివరిస్తూ, వాసవి గ్రూప్ సంస్థ ఎన్నో నాణ్యతలతోని విలువలతోని పనిచేసే సంస్థ అండి. ఇందులో మా కస్టమర్స్ అందరూ కూడా నేను తెలియజేయవలసింది ఏంటంటే, మీ ద్వారా ఏదో అన్నోన్ రూమర్స్తోని మీరు ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. మేము అన్ని ఫ్యాక్ట్స్ అండ్ స్ట్రాంగ్ డిపార్ట్మెంట్స్ మేము మా సంస్థలో ఏర్పరచుకున్నాము. మేము అన్ని కన్సిడరేషన్స్ ఆస్పెక్ట్స్ తీసుకొని ఒక ప్రాజెక్టు పర్మిషన్ రావడానికి దాదాపుగా 9 to 12 months పడుతుందండి. మేము క్షుణ్ణంగా పరిశీలించుకొని, ఒకరితో జరిగే సబ్జెక్ట్ కాదు కాబట్టి ఎన్నో కుటుంబాల లైఫ్ టైం సేవింగ్స్ అందులో ఉన్నాయి కాబట్టి మేము 1కి 2 ఇంతలు 2కు 10 ఇంతలు జాగ్రత్త వహించి ఏ నిర్మాణాన్ని చేపట్టే ముందు ఇవన్నీ అనుమతులు తీసుకున్న తర్వాతనే మేము అటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అండ్ ఇందులో భాగంగా ఎటువంటి ఇల్లీగల్ పనులు మేము చేసి ఈరోజు చేసుకొని రేపు ఏడుకోబోయేది లేదు. ఈడనే ఉండేది ఉంది ఎప్పటికీ. ఈడనే ఎన్నో ప్రాజెక్టులు కట్టి మరిన్ని ప్రాజెక్టులు కస్టమర్స్కు మరియు ప్రజలకు అందించాలని కోరుకుంటూ ఆశిస్తూ ఈరోజు సమావేశాన్ని ముగిస్తున్నాను. ఇంకేమైనా మీడియా మిత్రులకు ఏమైనా ప్రశ్నలు ఉంటే కనుక అడగచ్చు. వాసవి గ్రూప్ సంస్థ మేము ఈ సిటీలో ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నా కానీ ఎటువంటి FTL బఫర్ సర్ప్లస్ ల్యాండ్ను ఫ్యూచర్లో ఆక్రమించవలసిన అవసరం కూడా మాకు లేదు. కూల్చివేస్తుంది నిర్దాక్షిణ్యంగా. సో అలాంటివి మీ వాసవి గ్రూప్ సంబంధించిన పరిధిలో వస్తున్నాయా? మీరు హైడ్రాకి ఏమైనా క్లారిఫికేషన్ ఇచ్చారా? హైడ్రా సంస్థ రీసెంట్గా మన డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఫార్మేషన్ చేసిన ఒక డైనమిక్ బాడీ అండి. దీన్ని మేము స్వాగతిస్తున్నాము. హైడ్రా తరఫున మాకు ఎటువంటి ఫిర్యాదులు అందలేదు, ఎటువంటి నోటీసులు అందలేదు ఈరోజు వరకు కూడా. మేము ఎక్కడా కూడా నిబంధనలను ఉల్లంఘించి మేము FTLని కానివ్వండి, బఫర్ జోన్ను కానివ్వండి ఆక్యుపై చేయలేదు. అట్లా చేసినట్టు ఫిర్యాదులు లోకల్ వాళ్ళు ఎవరో మీరు అన్నారు చేశారని చెప్పి, చేసి ఉంటే కనుక వాళ్ళు నోటీసులు ఇస్తే మేము ఆన్సర్ ఇస్తాం తప్పకుండా. మాకు తెలిసి అయితే మేము ఏం చేయలేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.